యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 80 అధ్యాయము 3వ వచనం, దేవా చెరలో నుంచి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. భక్తుడైతే చెప్తూ ఉన్నాడు, చెరలో నుంచి రప్పించబడాలంటే ఆయన యొక్క ముఖకాంతి చాలని అతడు ఎంతో విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే భక్తుడికి తెలుసు, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిందని, ఇంకా నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుందని, భక్తిహీనుల దీపం మారిపోతుందని, ఆయన యొక్క గొప్ప కృప ఆయా వ్యక్తుల మీదకి వచ్చినప్పుడు సంపూర్ణంగా విడిపించబడతారని ఆయనకు తెలుసు. కాబట్టి వెలుగు చీకట్లకు సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించినటువంటి దేవుడు, పట్టపగల వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లుగా నీతిమంతుల మార్గాన్ని అంతకంతకు తేజరిల్లి చేసేటువంటి దేవుడు, యథార్థవంతులకి చీకట్లో వెలుగు పుట్టించేవాడు, కటాక్షమును వాత్సల్యత పుట్టించేవాడైనటువంటి దేవుని సన్నిధిలో అతి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే వెలుగు ఎంతో మనోహరంగా ఉంటుంది. ఆ వెలుగును చూసేటువంటి వారు ఆ వెలుగు యొక్క ఫలమైనటువంటి సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతుంది. కాబట్టి ఆ యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. కాబట్టి అటువంటి వెలుగు ఆయనలో ఉంది కనుక ఆయన ముఖకాంతిలో తను విడిపించబడుతున్నటువంటి నమ్మకం సేవకునికి వచ్చింది. అయితే నిజమైనటువంటి వెలుగు ఉందని, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తుందని, ఇంకా ఆయన వెలుగు వచ్చినప్పుడు తేజరిల్లుతామని, ఆయన మహిమ మన మీద ఉదించినప్పుడు ధూళిని దులుపుకుంటామని, నడికట్లు కట్టుకొని సమాధానకరమైనటువంటి చెప్పులను సిద్ధం చేసుకొని ఆయన కొరకు పరిగెడతామని ఆయన ఎరిగినటువంటి వారందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తారు, దేవా నీ వెలుగు మంచిదైనట్టుగా నువ్వు చూచావు కనుక, చీకటిని వెలుగుని నువ్వు వేరుపరిచావు కనుక, ప్రభు నా జీవితంలో అలాగే నాయన చీకటిని వెలుగుని వేరుపరిచి శ్రేష్టమైనటువంటి వెలుగును శాశ్వతంగా ఉంచమని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో ప్రభు అయితే, ఇక కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కొమ్మకొనకుండినట్లు నీ వెలుగు ఉండగానే నడువుడి, చీకట్లో నడుచువాడు తను ఎక్కడికి పోచున్నాడో ఎరుగుడు. కాబట్టి ప్రభుకి ఏది ప్రీతికరమైందో ప్రతి ఒక్కరు దాన్ని పరీక్షించాలి, వెలుగు సంబంధంలో నడుచుకుంటూ ఉండాలి. ఆయనతో జీవపోటు ఉంది కాబట్టి ఆయన వెలుగును చూసి మనం వెలుగును పొందుకోగలగాలి. ఇంకా చీకట్లో నడిచేటువంటి వారందరూ కూడా గొప్ప వెలుగును చూస్తారని, మరణఛాయ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారి మీద వెలుగు ప్రకాశిస్తుందని, మీరు వెలుగు సంబంధాలు ఉన్నట్లు మీరు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని ప్రభు అయినటువంటి యేసు చెప్పినట్లుగా మనమందరం వెలుగు సంబంధాలు, పగటి సంబంధాలు అయి ఉన్నాము. మనం రాత్రివారం కాము, చీకటి వారం కాము. కనుక ఈరోజు సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుని వద్దకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో సత్క్రియలు చేసేటువంటి వారుగా ఉండాలి. ఆయన లేఖనాలు ఎరగాలి. ఆయన లేఖనాలు ఎరగడం ద్వారా ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించడం ద్వారా మనం ప్రతి పరిస్థితిలో విడిపెడతామని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి ఆయన వెలుగు కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి దినము ఆయన సన్నిధిలో వెలుగు సంబంధంలో నడుచుకోవడానికి గాను సహాయాన్ని అడగాలి. దానియేలు అయితే సింహాల బోన్లో పడవేయబడ్డానికి ముందు అతడైతే వెలుగు ఉన్నటువంటి దేవుని ప్రేమించి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి అతడు ప్రార్థన చేస్తూ వస్తూనే ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎటువంటి చీకటిని అలుముకుంటున్నప్పటికీ కూడా ఆ యొక్క వెలుగు కొరకు అతను ప్రయాసపడుతూ ఉన్నప్పుడు గాఢాంధకారపు లోయలుగా ఉన్నటువంటి ఆ గుహలో నుంచి అతడు క్షేమకరమైనటువంటి సన్నిధిని దేవుడు తోడుగా ఉంచి సజీవంగా బయటకు తీసుకొని రావడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఉదయకాలాన్ని నీవెవరైనప్పటికీ కూడా ఆయన వెలుగు కొరకు అనేటువంటి ప్రయాస నీ జీవితంలో ఉంచి నువ్వు పరుగులెత్తినట్లయితే గొప్ప విడుదలను నువ్వు చూస్తావు. ప్రభువా మీ దయగలిగా నష్టాలకు అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి, సమాధానం నాయన తోడుగా ఉంచి కృప చూపమని, ప్రతి ఒక్కరిని వెలుగులోకి నడిపించినని నెమ్మది దయచేసి మహిమతో నీకు నడిపించమని, ప్రతి బలహీనత బంధకుల నుంచి తప్పించి మీ కృప చూపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.